ముంచుకుంటా మళ్ళీ ఇంకొక 50 అడుగులు ఇస్తున్నాయి ఉప్పును పొంగడం జరిగింది. సరే గోదావరి లెగిసి ఉర్రెత్తున పడడం ఇవన్నీ చూసి కంగారు పడిపోయి మొత్తం పంటి వాళ్ళందరూ కలిసి పంటలో ఉన్న వాళ్ళందరూ దిగిపోయి అందరం కలిసి ఊరి మీద బయలుదేరి డాబాలో ఎక్కి నాన్న అవసరం ఉందండి. ఇక్కడ సముద్రం ఓసారి వచ్చేసిందండి. ఓసారి వచ్చేస్తే మా దేశం వల్ల నాకున్నాం నాకోబడికి కొంతమంది వల్ల చుట్టపడిపోతే మా దేశం అన్ని గవ్వబడతా అట్టుకుని ఆ తాళ్ళు ఎట్టుకున్న తాడుకు ఎలబడ్డాం. తాళ్ళెట్టుకు ఎలబడినా చుట్టపెట్టుకుంటే ఆ తోటలోకి ఈడ్చిపోయింది. తెప్పలోనూ అన్ని రోడ్డు జరేసి చాలా మంది వాళ్ళందరి పోయాయి. ఎప్పుడు జరగలేదండి. ఇలాగా భూకంపం వస్తుంది అలా వచ్చేసి అంటే లేకపోయింది. తెప్పెట్టు కొట్టేసింది. అర్జెంట్ గా లేచిపోయిందండి. లేచిపోతే మా పిల్లలు ఎలా పోతున్నాలో బోట్లు ఎలా పోతున్నాయో మాకేమీ అర్థం అవ్వలేదండి. అప్పుడు మా అమ్మగారు చేపల గురించి వ్యాపారం చేస్తుంది. చేపల గురించి వచ్చినాడు అని ఉంచిందంటే వచ్చే కట్టం వస్తుంది కదా అని పైకి వచ్చేద్దాం. సరే ఉండగా లేకపోయి పడగొట్టేసి పడవలన్నీ కొట్టిపోయాయండి. సముద్రము బాగా పొంగిపోయి ఎటు వెళ్ళిపోయారు పిల్లలు తెలియకుండా అయిపోయిందండి. 3 పిల్లలు చచ్చిపోయారండి. 3 పెద్దోళ్ళు చచ్చిపోయారండి. వరదలో చేపలు ఎండేసుకుంటున్నామండి. గుంజుకుండి వరద వచ్చి కొట్టిపోయిందండి. వాగులో లాక్కిపోయిందండి. లేదండి బెసలు ఆడలు కానీ మగవాళ్ళు కానీ మునిగిపోయి బట్టలు చామల మొత్తం దబ్బులకి గిబ్బులకి మొత్తం వెళ్ళిపోయండి. సముద్రం అంతా మునిగిపోయింది. ఇళ్ళు కూడా తోపైపోతున్నాయి. మొత్తం జనాలు